ఈ వీడియో ట్యుటోరియల్లో కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడానికి కాపీ ఫంక్షన్ని వినియోగిస్తాము. కొత్త శాంక్షన్ను క్రియేట్ చేసేందుకు సిమిలర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదా టెక్నికల్ శాంక్షన్ లేదా అగ్రిమెంట్ మరియు ఎస్టిమేట్ను కాపీ చేసేందుకు ఉపయోగకరమైనటువంటి టూల్ ఈ కాపీ ఫంక్షన్. మేకర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ను కొత్తది క్రియేట్ చేసేందుకు కాపీ చేస్తారు. వర్క్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టైల్ను క్లిక్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేయడం కొరకు 4 ఆప్షన్స్ ఇవ్వబడినవి. న్యూ అనగా కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ను క్రియేట్ చేయడం కొరకు వినియోగిస్తారు. అమెండ్మెంట్ అనగా ఆల్రెడీ అప్రూవ్ అయిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్కి ఏవైనా మార్పులు చేయాలనుకుంటే అమెండ్మెంట్ ఆప్షన్ ఉపయోగిస్తారు. కాపీ ఫ్రమ్ ఆప్షన్ను వినియోగించి ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదా టెక్నికల్ శాంక్షన్ లేదా ఎస్టిమేట్స్ లేదా అగ్రిమెంట్ నుండి డేటాను కాపీ చేసి కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని క్రియేట్ చేస్తారు. మైగ్రేటెడ్ ఆప్షన్ నందు 2 ఆప్షన్స్ కలవు. ఒకటి నాన్ సిఎఫ్ఎంఎస్, ఇంకొకటి ఫేజ్ 1. ఫేజ్ 1 నందు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్స్ యొక్క ఫేజ్ 1 డేటా లభ్యంగా ఉంటుంది. నాన్ సిఎఫ్ఎంఎస్ నందు ఫేజ్ 1 సంబంధించిన డేటా లభ్యంగా ఉండదు. కాపీ ఫ్రమ్ బటన్ని క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ ఇక్కడ అప్రూవ్డ్ ఏఎస్ నెంబర్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్టు ఓపెన్ అవుతుంది. అప్రూవ్డ్ ఏఎస్ నెంబర్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ ద్వారా లేదా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబరు, నేమ్ ఆఫ్ వర్క్, స్టేటస్ వీటి ఆధారంగా మనకు కావలసిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబర్ని ఫిల్టర్ చేసుకొని సెలెక్ట్ చేసుకోగలము. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబర్ని ఇక్కడ సెర్చ్ ఫీల్డ్లో ఎంటర్ చేయండి. సెలెక్ట్ ద సెర్చ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నెంబర్ను సెలెక్ట్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము క్రియేట్ చేయగలము. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. స్క్రీన్ను పూర్తిగా చూడడం కొరకు ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. యూజర్ కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు కాపీ చేయబడిన రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నుండి వివరాలను చూడగలరు. గమనిక: రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నుండి అన్ని వివరములు ఇక్కడ కాపీ చేయబడవు. రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ నుండి కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కి అన్ని వివరములు కాపీ చేయబడవు. ఇక్కడ యూజర్ కొన్ని వివరములను మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు హెడ్ ఆఫ్ అకౌంట్ మరియు ఇంకొన్ని వివరములను మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిపార్ట్మెంట్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ తగిన ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ ట్యాబ్ నందు అన్ని వివరములు డిస్ప్లే చేయబడినవి.
స్క్రోల్ బార్ను వినియోగించి పూర్తి స్క్రీన్ను చూడగలరు. ఇక్కడ మీకు కావలసినటువంటి ఎగ్జిక్యూటింగ్ డిపార్ట్మెంట్ను సెర్చ్ ఫీల్డ్ ద్వారా ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవలను. ఉదాహరణకు ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా హెడ్ ఆఫ్ అకౌంట్ మరియు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ డీటెయిల్స్ను యాడ్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. హెడ్ ఆఫ్ అకౌంట్ డ్రాప్ డౌన్ లిస్టు నుండి కావలసిన హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోగలరు. హెడ్ ఆఫ్ అకౌంట్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ నందు మీకు కావలసిన హెడ్ ఆఫ్ అకౌంట్ను ఎంటర్ చేసి ఫిల్టర్ చేసుకోవలను. ఉదాహరణకు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ని క్లిక్ చేయండి. పర్సెంటేజ్ షేర్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నట్టయితే పర్సెంటేజ్ షేర్ ఫీల్డ్ను డివైడ్ చేయవలెను. DDO ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రపోజల్కి తగిన DDOను సెర్చ్ చేసి ఫిల్టర్ చేసుకోవలను. ఉదాహరణకు ఈ DDO ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. లొకేషన్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ నుండి లొకేషన్ డీటెయిల్స్ కాపీ చేయబడినవిని గమనించగలరు. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ను మీ ప్రపోజల్కి అనుగుణంగా డీటెయిల్స్ చేంజ్ చేసుకోగలరు. ఉదాహరణకు ఇక్కడ విలేజ్ను బొబ్బిలిపేట నుండి చీమల వలసగా చేంజ్ చేయడము జరుగుతుంది. మీకు కావలసిన డీటెయిల్స్ను చేంజ్ చేసుకోగలరు. డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ యూజరు డీటెయిల్స్ను మాన్యువల్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ను మాన్యువల్గా ఎంటర్ చేసి ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సిందిగా గమనించగలరు. వర్క్ నేచర్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. గమనిక: రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ నుండి ఎస్టిమేట్స్ కాపీ చేయబడలేదు. ఇక్కడ ఎస్టిమేట్స్ ట్యాబ్ను క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్స్కి వెళ్ళగలము. అక్కడ కాపీ ఫంక్షన్ను వినియోగించి ఎస్టిమేట్స్ను కాపీ చేసుకోగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్స్ను యాడ్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరెన్స్ ఎస్టిమేట్ నుండి కొత్త ఎస్టిమేట్ను క్రియేట్ చేసేందుకు కాపీ ఫంక్షనాలిటీని వినియోగించగలము. కాపీ ఫంక్షనాలిటీని సెలెక్ట్ చేయండి. కాపీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూజ్ అన్ ఎస్టిమేట్ టు కాపీ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేసి మనకు కావలసిన రెఫరెన్స్ ఎస్టిమేట్ను సెర్చ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోగలము. చూజ్ అన్ ఎస్టిమేట్ టు కాపీ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఫీల్డ్ నందు రెఫరెన్స్ ఎస్టిమేట్ నెంబర్ను ఎంటర్ చేసి రెఫరెన్స్ ఎస్టిమేట్ను సెలెక్ట్ చేసుకోగలము. ఉదాహరణకి సెర్చ్ ఫీల్డ్ నందు రెఫరెన్స్ ఎస్టిమేట్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మనము ఎంటర్ చేసిన రెఫరెన్స్ ఎస్టిమేట్ నెంబర్ నుండి మనకు కావలసినటువంటి ఎస్టిమేట్ కాపీ డిస్ప్లే చేయబడినది. ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడున్న ఎస్టిమేట్ను క్లిక్ చేయడం ద్వారా మనము ఇక్కడ యాడ్
న్యూ ఎస్టిమేట్లో కాపీ ఫంక్షన్ ద్వారా యాడ్ చేసుకోగలిగాము. క్రియేట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్ను కాపీ చేసుకోగలము. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. సెక్షన్ ఏరియాను చూసేందుకు సెక్షన్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. సెక్షన్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. రెఫరెన్స్ ఎస్టిమేట్ నుండి కాపీ చేసినప్పుడు కాస్ట్ ఆఫ్ వర్క్స్ సెక్షన్స్ మాత్రమే కాపీ చేయబడ్డాయి. లంసమ్ ప్రొవిజన్స్ను మాన్యువల్గా ఎంటర్ చేయవలెను. సేవ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్ను సేవ్ చేసుకోగలము. ఎస్టిమేట్ను సేవ్ చేసిన తర్వాత సిస్టము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ స్క్రీన్కు రీడైరెక్ట్ చేయబడుతుంది. సేవ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్ను సేవ్ చేసుకోగలము. ప్లస్ క్రియేట్ సెక్షన్ను క్లిక్ చేయడం ద్వారా మనకు కావలసిన అదనపు సెక్షన్స్ కూడా క్రియేట్ చేసుకోగలము. సేవ్ బటన్ని క్లిక్ చేయండి. డాక్యుమెంట్ సేవ్ చేయడానికి ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ను చూడడం కొరకు ఎంటర్ ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ బటన్ని క్లిక్ చేయడంతో ఒక డ్రాప్ డౌన్ లిస్టు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోట్స్ను సెలెక్ట్ చేయండి. నోట్స్ను సెలెక్ట్ చేసుకొని నోట్స్ ఫీల్డ్ నందు కంపల్సరిగా నోట్స్ను ఎంటర్ చేయవలెను. నోట్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అప్రూవింగ్ అధికారికి మనము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని సబ్మిట్ చేయడం కొరకు నోట్స్ ఫీల్డ్ కంపల్సరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. గమనిక, ఇక్కడ అడిషనల్ నోట్ను ఇవ్వడం జరిగింది. ఈ అడిషనల్ నోట్ నందు కవరింగ్ లెటరు లేదా జస్టిఫికేషన్స్ లేదా ఎనీ రైటప్స్ను రాయగలరు. ఇక్కడ అడిషనల్ నోట్స్ ప్రింట్ చేయబడును. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ని సబ్మిట్ చేయడం కొరకు నోట్స్ ఫీల్డ్ కంపల్సరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అడిషనల్ నోట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావలసిన అడిషనల్ నోట్స్ను ఎంటర్ చేసుకోగలరు. అడిషనల్ నోట్స్ను ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ అడిషనల్ నోట్స్ను ప్రింట్ చేసుకోగలము. సేవ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము నెక్స్ట్ లెవెల్ అధికారికి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేందుకు ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ కొరకు ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానెల్ నందు ఇన్ ప్రాసెస్ ఐకాన్ నందు అన్ని పెండింగ్ ఉన్నటువంటి అన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్స్ను మనము చూడగలము. ఇన్ ప్రాసెస్ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇన్ ప్రాసెస్ ట్యాబ్ను క్లిక్ చేసిన తర్వాత పెండింగ్ ఉన్నటువంటి అన్ని ప్రపోజల్స్ని మనము ఇక్కడ చూడగలమని గమనించగలరు. ఇక్కడ మనము ఈ ప్రపోజల్ని నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయడము జరిగింది. అందువలన డాక్యుమెంట్ స్టేటస్ ఇన్ ప్రాసెస్గా మారడం జరిగింది. ఇన్ ప్రాసెస్ అని గమనించగలరు. ఇక్కడ మనము
రెఫరెన్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొత్త అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రపోజల్ను విజయవంతంగా కంప్లీట్ చేశాము.